సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న నవల పరిచయం టాల్స్టాయ్ అన్నా కరెనినా. గతంలో కూడా ఇంకొకరి నవల పరిచయం వినిపించాను. ఇది మరొకరి నవల పరిచయం. అన్నా కరెనినా నవలపై ఎవరు సమీక్షలు వ్రాసినా వాటిని వినిపించాలని నేను ధ్యేయంగా పెట్టుకున్నాను. అందులోదే ఈ పరిచయం కూడా. ఈ నవల పరిచయాన్ని ఎం వసంత అనే వ్యాసకర్త పరిచయం చేశారు. వారి అనుమతి లేకుండానే ఈ నవల పరిచయాన్ని చదివి వినిపిస్తున్నాను. ఆవిడ కాంటాక్ట్ నంబర్ కానీ అడ్రస్ కానీ నాకు లభ్యం కాలేదు. ఇప్పుడు నవల పరిచయంలోకి వెళ్ళిపోద్దాం. అన్నా కరెనినా. సుఖంగా ఉన్న సంసారాలన్నీ ఒక్కలాగే ఉంటాయి. కలతలలో చిక్కుకున్నవి మాత్రం ఒక్కొక్కటి ఒక్కో రకం అన్నది ఒక నానుడిగా మారింది. నిజానికది అన్నా కరెనినాలోని తొలి వాక్యం. ప్రపంచ సాహిత్యంలో వివాహేతర సంబంధాల గురించి రాసిన కథలకు కొదవలేదు. టాల్స్టాయ్ సమకాలీకులు నతానియల్ హాత్రాన్, గుప్తావ్ ఫ్లోబేర్ల స్కార్లెట్ లెటర్, మదాం బావరీల ఇతివృత్తాలు కూడా ఇవే అని మనకు తెలుసు. అన్నా కరెనినాలో కూడా కథా వస్తువు ఇదే అయినప్పటికీ పరిధి చాలా విస్తారమైనది. 19వ శతాబ్ది రష్యన్ సమాజానికి అద్దం పట్టిన నవల ఇది. టాల్స్టాయ్ది సాంప్రదాయిక మనస్తత్వం కాదు. సమాజ నియమాలను ధిక్కరించిన ప్రేమ వ్యక్తుల కుటుంబాల విచ్ఛిత్తికి దారి తీస్తుందని మాత్రమే చెప్పాడు. నవలలో కరెనిన్ అనే ఉన్నతోద్యోగి భార్య అన్న, ఒక కుర్రాడికి తల్లి. తమ బంధువులైన అబ్లోన్స్కీల కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి వచ్చి ఒక సైనికాధికారి ఓన్స్కీతో ప్రేమలో పడుతుంది. అప్పటికి రష్యాలో విడాకుల చట్టం అమల్లో లేదు. తను భార్యకేం తక్కువ చేశాడో కరెనిన్కు అర్థం కాదు. తను సంఘంలో ఎంతో పరపతి ఉన్న పెద్ద మనిషి. ఏం చేయాలి? అన్న మరొక యువకుడితో సంబంధం పెట్టుకుందని నలుగురికి తెలిస్తే తన పొరువేం కాను? అనేక పరిణామాల తర్వాత కథానాయిక రైలు క్రింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ గొప్ప నవలల్లో కథ ముఖ్యం కాదు. అన్నా సంఘర్షణతో పాటు నవలలోని వివిధ పాత్రల్లో వాళ్ళ ఆలోచనలు, ప్రవర్తన ద్వారా పతనమవుతున్న భూస్వామ్య వ్యవస్థను, వ్యక్తుల అంతర్లోకాలను దర్శింపచేస్తాడు టాల్స్టాయ్. తను సృష్టించిన మనుషుల గురించి దేవుడు రాస్తే ఎలాగుంటుందో అలా ఉంటుంది టాల్స్టాయ్ కథ అంటారు విశ్లేషకులు. అబ్లాన్స్కీ ఇంట్లో రోజూ గొడవలే. ప్రతి చిన్న విషయానికి ఒకరినొకరు నిందించుకోవటమే తప్ప ప్రేమగా పలకరించుకోరు అంటూ ప్రారంభమవుతుంది కథ. అది ఆనాడు భూస్వామ్య కుటుంబాల్లో సర్వత్రా కనిపించే దృశ్యం. కొద్దిమంది వ్యక్తుల జీవితాలను కేంద్రంగా తీసుకుని సమాజ విశ్లేషణ చేశారు రచయిత. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు పరిష్కారం ఏమిటి? వివాహమనే ఇనుప బోనులో జీవోత్సవాల్లా గడపక తప్పదా? ఈనాటికిలాగే ఆనాడు కూడా స్త్రీ పురుషులకు వివాహేతర సంబంధాలు లేవని కాదు. కానీ బహిరంగంగా ఆ సంబంధాన్ని అంగీకరిస్తే ముఖ్యంగా ఒక స్త్రీ ఏమవుతుంది? పిల్లలేమైపోతారు? ఒక పరిణిత సమాజం ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తులకు వెసులుబాటు కల్పించాలి. ఈ నవలలోని మరొక ముఖ్య పాత్ర లెవిన్, కాయకష్టాన్ని నమ్ముకున్న సంపన్న కర్షకుడు. ఈ పాత్ర ద్వారా రచయిత వ్యవసాయాన్ని గురించి, జీవితాన్ని గురించి తన అభిప్రాయాలన్నీ చెప్పాడు. ధనిక కుటుంబాల్లో వ్యక్తుల మధ్య ఎడం పెరిగిపోతుంది. ఇంటి పనులు చేయటానికి, పిల్లల్ని పెంచటానికి పని మనుషులుంటారు. భార్య అవసరం లేని తన సుఖాలను ఇంటి యజమాని అన్వేషించుకుంటాడు. పార్టీలు, ఫ్యాషన్లంటూ ఇల్లాలు అదే పని చేస్తుంది. తల్లిదండ్రుల అజమాయిషీ లేని పిల్లలు దారి తప్పటం అతి సహజంగా
జరిగిపోతుంది. పేదవాళ్ళకి ఇవన్నీ సాధ్యపడవు. అందరూ కలిసి కష్టపడి పనిచేస్తే తప్ప కడుపు నిండదు. వాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉండే ప్రసక్తే లేదు అంటాడు లెవిన్. నవలలో చర్చకు వచ్చిన మరొక విషయం ప్రైవేట్ ఆస్తి. 1861లో అర్థబానిస విధానం రద్దయిన తర్వాత అనేక మంది భూస్వాములు బెకారులుగా మారారు. పిల్లల స్కూల్ ఫీజు చెల్లించలేని భూస్వాములు ఈ నవలలో కనిపిస్తారు. ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితి, కానీ కనీస అర్హతలు కూడా లేని వాళ్ళనెవరు నౌకరీలో పెట్టుకుంటారు? అందువల్ల పంటల మీద వచ్చిన ఆదాయంతో నగరాల్లో విలాస జీవితం గడిపిన భూస్వాములు తిరిగి పల్లెబాట పట్టక తప్పదు. రైతు బైతు అంటూ తాము ఎన్నాళ్ళు చేదరించుకున్న లెవిన్ లాంటి వాళ్ళు ఆదరిస్తే తప్ప గతిలేని పరిస్థితి ఏర్పడింది. భూస్వామ్య వ్యవస్థ పునాదులు కదిలిన దిశలో అన్నాలాంటి వ్యక్తుల జీవితాలు తుఫాన్లో ఎండిన ఆకుల్లా కొట్టుకుపోవలసిందే. ఆనాడు ధనిక వర్గాలలోని దంపతుల మధ్య ఉన్నది కూడా భూస్వామి రైతు సంబంధమేనని అన్యాపదేశంగా సూచిస్తాడు లెవిన్. అప్పటికి రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లోన లేదు. లైన్లు వేసి రైళ్లు నడిపి బల్గారినోవ్ కోటీశ్వరుడయ్యాడంటే చిరుగుపాతల భూస్వాములకు ఆ మాట వింతగా వినిపిస్తుంది. అర్ధబానిసలను భూస్వాములు చేసిన దోపిడీ కన్నా పెట్టుబడిదారు కార్మికులను చేసే దోపిడీ ఎక్కువ నీచమైనది. ఇది టాల్స్టాయ్ అభిప్రాయం. కష్టపడకుండా సంపదను అనుభవించటం నేరం అంటాడు లెవిన్. మారుతున్న పరిస్థితుల గురించి, వర్గ సంబంధాల గురించి, వ్యవసాయ సంస్కరణ గురించి సుదీర్ఘమైన చర్చ ఉంటుంది నవలలో. లెవిన్ సోదరుడు నికోలాయ్ ఒక విప్లవకారుడు. అతడు భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థలను తిరస్కరించి కొత్త సమాజం కోసం ఉద్యమిస్తాడు. పెట్టుబడి అనే బండరాయి కింద నలిగిపోతున్న చీమలు మన శ్రామికులు. పెట్టుబడి రాక్షసికి ఆహారం జంతువుల్లాంటి మన శ్రామికులు అంటాడు నికోలాయ్. కమ్యూనిజం భావన బాగానే ఉన్నట్టుంది, ఇది ఆలోచించవలసిన విషయమే అనుకుంటాడు లెవిన్. అయితే హింసకు తావులేని నైతిక విప్లవం సాధ్యం కాదా అని అతడి మీమాంస. అన్నా భర్త కరెనెన్ పాత్రను కూడా గొప్ప సానుభూతితో చిత్రిస్తాడు రచయిత. అతడు ప్రభుత్వంలో ఉన్నతాధికారి, రాజకీయ చతురుడు. భార్య అసంతృప్తికి కారణాలను మాత్రం అర్థం చేసుకోలేదు. ఉద్యోగుల్లో అవినీతిని అరికట్టడానికి కమిషన్లు వేస్తారు, కానీ ఇంటి సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? ఇక అన్నా ప్రియుడు వ్రోన్స్కీ యువకుడు, అందగాడు, పాలపొంగు లాంటి ప్రేమోద్ధృతమే తప్ప గాయపడిన అన్నా హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన పరిణితి లేదు. భర్తకు ప్రియునికి అర్థం కాని అన్నా జీవితం తెగిన తోకచుక్కల గతి తప్పి ప్రయాణించింది. ఈ విపరీత మనస్తత్వాలను అవగాహన చేసుకోగలడు లెవిన్. అతనితో అన్నా తన కష్టాలన్నీ చెప్పుకుంటుంది. కన్నీళ్లతో కడిగిన ఆమె వదనం పాలరాతి శిలలా ప్రకాశించింది. జ్ఞానం, తెలివితేటలు కాదు, సాటి మనిషి పట్ల కరుణ, ప్రేమ ముఖ్యం. స్పందించగలిగిన హృదయం కావాలి అంటాడు రచయిత. అన్నా ప్రవర్తనను టాల్స్టాయ్ సమర్థించలేదు, ఖండించలేదు. ఒకరి మంచి చెడులను నిర్ణయించే అధికారం మనకెవరిచ్చారు? మనిషి ఆత్మగమనాన్ని చిత్రించటమే తన కర్తవ్యం. న్యాయ నిర్ధారణ కాదు, సత్యదర్శనం ముఖ్యం. చారిత్రక నవలగా మలచిన యుద్ధము శాంతి ఒక ప్రేమ కథ. ప్రేమ కథలాగా రాసిన అన్నా కరెనినా సమకాలీన చరిత్ర అన్నాడు కవి అఫనాసీ ఫెట్. రష్యాలో భూస్వామ్య వ్యవస్థ కూలిపోవటానికి గల కార్యకారణ సంబంధాల్ని అన్వేషించిన ఒక సామాజిక అధ్యయనం ఈ నవల. నా రచనా జీవితంలో మొదటిసారి తెలిసిందంతా రాశాను, ఏదీ దాచుకోలేదు అన్నాడు టాల్స్టాయ్. ఒకప్పుడు తనను ఆరాధించిన భార్య ఆస్తి మీద మమకారం పెంచుకుని తరచూ పోట్లాడటం కూడా టాల్స్టాయ్ దాంపత్య జీవితంలో కొంత అలజడి సృష్టించింది. అయినా ఒకరిని నిందించటం అతడి స్వభావం కాదు. నవలలో ప్రేయసీ ప్రియుల మధ్య తరిగిపోతున్న ప్రేమ దశలను చూపిన పద్ధతి
పాఠకులను అంతర్ముఖుల్ని చేస్తుంది. సంసారంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉండాలి, లేదా ఒకరినొకరు ఖాతరు చేయని తెగింపైన ఉండాలి. కానీ ఈ రెండూ లేని స్థితి ఒకటి ఉంటుంది. అప్పుడెవరూ ఏ పని చేయలేరు. పరస్పరం నిందించుకుంటూ సంవత్సరాలు గడిపేస్తారిలా. అన్న బ్రోన్స్కిల్కి ఇప్పుడు కలిసి పలకరించుకోవాలని కూడా లేదు. భర్తను, సంసారాన్ని వదిలి వచ్చిన తనను ప్రియుడు కేవలం స్వైరినిగా మాత్రమే చూశాడా? అతనికి ఎందరో స్త్రీలతో సంబంధం ఉంటుంది. అందులో తను ఒక్కతే. లేకపోతే మొహం మొత్తినట్లుగా దూరం దూరంగా ఉంటాడెందుకు అనుకుంటుంది అన్న. తనలోని అసూయకు, అసంతృప్తికి పునాదులు ఏర్పరుచుకుంది. తను అతని కోసం జీవితం త్యాగం చేసింది. కానీ పూచిక పుల్లంత విలువైన ఇస్తున్నాడా అతడు? భర్తను వదిలేసింది. అతనికి తన అవసరం ఏమాత్రమైనా ఉండదా? తను లేకపోతే కొడుకు ఏమైపోతాడు? వాణ్ణి ముద్దు చేసేదెవరు? వ్రోన్స్కీ తన పట్ల ప్రేమగా ఉన్నప్పుడు కూడా అదంతా నటన అనే నిర్ధారణకు వచ్చింది అన్న. ప్రస్తుత పరిస్థితి నుండి ఒక్కొక్క దృశ్యమే వెనక్కు వెళ్ళి తమ తొలి కలయికను గుర్తు చేసుకుంటుంది. మొదటి పొరపాటు ఆ క్షణాన జరిగిందన్నమాట. ఎందుకు అతడంటే తనకిష్టం కలిగింది? ప్రేమ తెలియని మనిషిని ఎలా ప్రేమించింది? ఇవి అన్న ఆత్మహత్యకు దారితీసిన ఆలోచనలు. అత్యద్భుతమంటూ ఈ నవలను ప్రశంసించని సాహితీవేత్తలు, పాఠకులు లేరు. ఏ రచయిత అయినా జీవితంలో ఒక మంచి రచన చేస్తే చాలు అనుకుంటాడు. కానీ టాల్స్టాయ్ 2 మహాకావ్యాలను రాశాడు. ఆ రెండోదే అన్నా కరెనినా అన్నాడు ప్రముఖ విమర్శకుడు, రచయిత సి. విష్ణు. అన్నా కరెనినా ఊహించిన పాత్ర కాదు, నా జీవితాన్ని కల్లోలపరిచిన సజీవ మూర్తి అన్నాడు అమెరికన్ మేధావి జాన్ ఫారెస్ట్. ఇదండి ఎం. వసంత గారు చేసిన నవల పరిచయం. ఇప్పుడు టాల్స్టాయ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. టాల్స్టాయ్ రచనలు చేసే ప్రారంభ దశలో టెక్నిక్కు, వర్ణనల మీద పట్టు సాధించటం కోసం కృషి చేశాడు. ఉన్నదున్నట్టుగా చెప్పాలి, కానీ ఆసక్తికరంగా చెప్పాలి. పాత్రల గురించి రచయిత సూటిగా చెప్పకూడదు. అనేక సంఘటనల్లో వాళ్ళ ప్రవర్తనను చిత్రించటం మేలైన పద్ధతి. అలాగే వాళ్ళ చర్యలను, ఆలోచనలను విశ్లేషించి చూపటం ద్వారా పాత్రల వ్యక్తిత్వంలోని వివిధ పార్శ్వాలు పాఠకులకు క్లోజప్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఒకే విషయాన్ని సూక్ష్మంగాను, బృహత్ దృశ్యంలోనూ భాగంగాను చూపటం వల్ల పెద్ద క్యాన్వాస్లో ఒక ప్రత్యేక విషయం స్థానమెక్కడో తెలుస్తుంది. రూసో కన్ఫెషన్స్, స్టెర్న్ నవలలు, టాపర్ రచనలు చదివి టాల్స్టాయ్ రచనా ప్రక్రియలో కిటుకులు తెలుసుకున్నాడని పండితుల అభిప్రాయం. టాల్స్టాయ్ సాహిత్యమే కాదు, జీవితం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎందరో శాంతి కాముకులకు, మానవతావాదులకు స్ఫూర్తినిచ్చింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న టాల్స్టాయ్ని పినతల్లి పెంచింది. ప్రేమ, కారుణ్యమే మనిషి మనుగడకు మూలమని నేర్పించింది. తరువాత చదివిన డికెన్స్ నవల్లోని తండ్రి ప్రేమకు నోచుకొని బాలల పాత్రలు అతన్నెంతో కదిలించాయి. తన ఆత్మకథాత్మకమైన ట్రియాలజీ బాల్యం, కౌమారం, యవ్వనం పుస్తకాలలో ఈ విషయాల గురించి దీర్ఘంగా చర్చించాడు టాల్స్టాయ్. తొలి దశలోనే ఆయన మేధస్సును, ప్రతిభను గుర్తించిన వ్యక్తి మరొక ప్రముఖ రష్యన్ రచయిత తుర్గెనీవ్. టాల్స్టాయ్ రచనల మధువును తాగిన మనుషులే కాదు, దేవతలు కూడా మత్తెక్కి నాట్యం చేస్తారు అన్నాడు తుర్గెనీవ్. యుద్ధము, శాంతి తర్వాత సర్వస్వంగ పరిత్యాగం చేయటానికి ముందు మధ్య దశలో టాల్స్టాయ్ రాసిన మరొక మహత్తర నవల అన్నా కరెనినా. ఈ నవల 1875 నుండి 77 వరకు పత్రికల్లో సీరియల్గా వస్తున్నప్పుడే దీన్ని చదివి ముగ్ధులైన దోస్తాయేవ్స్కీ నాలో అలజడి లేపుతున్నది కథ. వ్యక్తుల ఆత్మలలో ప్రవేశించి రాయటం టాల్స్టాయ్కి మాత్రమే సాధ్యం. సామాజిక ఇతివృత్తంగా కనిపించినప్పటికీ ఇది మనుషులు
అసంకల్పితంగా చేసే రహస్య ప్రస్థానాల గాథ అన్నాడు. నోబెల్ బహుమతి గ్రహీత థామస్ మాన్ దృష్టిలో ఇది గ్రేటెస్ట్ నావెల్ ఆఫ్ ఆల్ టైమ్. ఒక పట్టాన ఎవరిని ప్రశంసించటానికి ఉత్సుకత చూపించని బెర్నార్డ్ షా కూడా అందరం నాటకం చూస్తాం, తెర వెనక విషయాల గురించి రాస్తాడు టాల్స్టాయ్ అన్నాడు. ప్రపంచంలోని రచయితలందరూ ఏ నవల రాస్తే తమ జీవితం ధన్యమవుతుందనుకుంటారు? అలాంటి ఏకైక నవల అన్నా కరెనినా అంటూ దిగులు పడ్డాడు థియోడర్ డ్రేజర్. ఇదండి టాల్స్టాయ్ గురించి, వారు రాసిన అన్నా కరెనినా నవల గురించి ప్రముఖుల అభిప్రాయాలు విన్నారు కదా. ఈ పరిచయం ఏప్రిల్ 2007 చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. ఫ్రెండ్స్, ఈ పరిచయం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అన్నా కరెనినా నవలను తప్పకుండా చదవండి. ఈ నవల 2 భాగాలుగా లభ్యమవుతుంది. ఇప్పుడు ఒక భాగంగా కూడా సంక్షిప్తంగా లభ్యమవుతుంది. ఈ పుస్తకాన్ని కొని మీరందరూ చదువుతారని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక విభిన్నమైన పరిచయంతోనూ విభిన్నమైన కథతోనూ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.